అందరికీ నమస్కారం అండి. గత నెల 30వ తేదీన జరిగిన సెగాచి కంపెనీలో సంభవించిన ఈ పెను ప్రమాదంలో మా తమ్ముడైనటువంటి జి వెంకటేష్ అండి, అతను బాడీ ఎంతవరకు మాకు ఐడెంటిఫై కాలేదండి. ఇంకా మిస్సింగ్ లిస్టులోనే ఉంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. కంపెనీ యాజమాన్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి ₹1 నష్టపరిహారం అని ప్రకటించారని, కంపెనీతో మేము ఇప్పిస్తామని ప్రకటించారు. కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా కింద మాకు 15 లక్షలు చెక్ మాత్రం ఇవ్వడం జరిగిందండి. దాంట్లో కూడా అగ్రిమెంట్ చేయించుకున్నారండి. మళ్ళీ మీకు పర్సన్ దొరికిన తర్వాత ఎటువంటి లీగల్ సమస్యలు వచ్చినా సరే మాకు సంబంధం లేదని, మీ డబ్బు మీద మీకు అంత చిత్తశుద్ధి ఉండేటప్పుడు మా ప్రాణాలండి, మా పర్సన్స్ మిస్ అయ్యారండి. మాకు ఎంత ఉండాలి బాధ? ఓన్లీ మీ ఆఫ్టర్ ఆల్ డబ్బులండి, మీవి ఓన్లీ డబ్బులు, మా పర్సన్స్ అండి. అర్థం చేసుకోండి. హరీష్ రావు గారు వచ్చి మా తరఫున పోరాడడానికి వచ్చారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా మాకు దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇంతవరకు మాకు కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానీ ఎటువంటి సమాచారం కూడా లేదండి. మేము చాలా దీనికి తీవ్రంగా బాధపడుతున్నామండి. ఇప్పటికైనా మాకు కనీసం డెత్ సర్టిఫికేట్ కూడా ఇంతవరకు దాదాపు 4 రోజులు వస్తున్నా సరే ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నామండి మేము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేసి అందరికీ, మృతులకి, క్షతగాత్రులకి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి.